మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్ష నియామకంపై మరొక వైపు నామినేటెడ్ పోస్టులపై కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. అయితే రేవంత్ మంత్రివర్గంలోకి 6గురిని తీసుకునే ఛాన్స్ కనబడుతోంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లేదా రామచందర్ నాయక్లో ఎవరినో ఒకరిని తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇక ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ని కూడా అవకాశం కనబడుతోంది మైనార్టీ కోటాలోంచి. ఇక మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి లాబింగ్ ప్రారంభించారు. లేదా పిసిసి అధ్యక్ష రేసులో బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి గౌడ్ కూడా ప్రయత్నం ప్రారంభించారు. ఇక ఎస్సీల నుంచి సంపత్ కుమార్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎస్టీల నుంచి బలరాం నాయక్ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక వరంగల్లో రైతు కృతజ్ఞతా సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీంతో పాటుగా సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు కూడా అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకి రేవంత్ ఆహ్వానం పంపబోతున్నారు. ఎస్, ఒకసారి ఢిల్లీ పర్యటనలో భాగంగా అనేక విషయాలు, అటు పిసిసి అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటుగా కృతజ్ఞతా సభ, రైతు కృతజ్ఞతా సభకు సంబంధించిన అంశాన్ని వరంగల్లో ఏర్పాటు చేయబోయేటువంటి ఈ సమావేశానికి కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందించబోతున్నారు. మరోవైపు సెక్రటరియట్ పరిధిలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. విగ్రహావిష్కరణ కూడా వారిని హాజరు కావాల్సిందిగా కోరే అవకాశం కనబడుతోంది. మరి ముఖ్యంగా పిసిసి అధ్యక్ష పదవి, మంత్రి పదవులు ఎవరెవరిని భరించబోతున్నాయి, ఎవరెవరు ప్రయత్నం చేస్తున్నారు, సో అక్కడ ఎటువంటి చర్చ కొనసాగుతుంది, ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఎటువంటి ఆసక్తికర విషయాలు వెల్లడించబోతున్నారు, ఈరోజు భేటీ తదనంతరం ఎటువంటి విషయాలు బయటికి పొక్కబోతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి రామకృష్ణ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామకృష్ణ, సో రేవంత్ ఢిల్లీ పర్యటన ఏ రకంగా చూడొచ్చు? ఇప్పటికే 2 సార్లు వెళ్ళారు ఆయన పిసిసి అధ్యక్ష పదవి కోసం, మంత్రివర్గ విస్తరణ కోసం 2 సార్లు వెళ్ళి అధిష్టానంతో చర్చలు జరిగినప్పటికీ చర్చలు విఫలమయ్యాయి. అయితే శ్రావణ మాసంలో చూసుకుందామంటూ కూడా అధిష్టానం చెప్పినట్టు తెలుస్తోంది. సో ఎటకేలకి శ్రావణ మాసం వచ్చేసింది. ఈ శ్రావణ మాసంకైనా కూడా అంటే ఇప్పుడు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ కానీ పిసిసి అధ్యక్ష పదవి మార్పు జరిగే అవకాశం కనబడుతోందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా మారబోతుంది. ముఖ్యంగా ఆయన గత రాత్రి 1:25 ఢిల్లీ చేరుకున్న ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కలవబోతున్నారు. రాహుల్ గాంధీని, అలాగే మల్లికార్జున ఖర్గేని కలవబోతున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్ష పదవికి నియామకం, ఈ 2 ప్రధానం కాబోతున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మంత్రివర్గంలో ఈసారికి 5గురిని కొత్త వాళ్ళని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ ఇతర పార్టీల నుంచి కూడా కొంతమంది వచ్చి క్యాబినెట్ దీంట్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ హైకమాండ్ యొక్క అనుమతి తీసుకోవడానికి కోసమే ఢిల్లీ వచ్చారు. మరి ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి తీసుకొని మరి ఆ నేపథ్యంలో ఎవరెవరిని ఈ దీంట్లో జాయిన్ చేసుకుంటారు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీని కూడా తీసుకోబోతున్నారు. ప్రేమ్ సాగర్ రావు, అలాగే ప్రేమ్ సాగర్ రావుతో పాటు మల్రెడ్డి రంగారెడ్డి, ఇంకా కొంతమంది ఈ పేర్లను ఒక లిస్ట్ తీసుకొచ్చారు. వాళ్ళలో కొన్ని పేర్లకు టిక్ పెట్టిస్తారు హైకమాండ్ చేత. హైకమాండ్ పేర్లకే మంత్రివర్గంలో స్థానం దొరుకుతుంది. మరొక ఇంపార్టెంట్ విషయం కన్ఫర్మ్ అయినట్లు సమాచారం అంటుంది. మొదటిగా అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా బీసీలో నుంచి మదియాష్కి గౌడ్, ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఇక ఎస్సీలో నుంచి సంపత్ కుమార్, ఆ తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఆ తర్వాత ఎస్టీలో నుంచి చూస్తే కనుక ఇక్కడ బలరాం నాయక్ పోటీ పడుతున్నాడు. సో ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్ష పదవి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ప్రవేశపెట్టిన తీరు చూసినా కూడా, గతంలో పిసిసి అధ్యక్షుల పదవులు చూసినా కూడా, అయితే ఓసీ వర్గాల నుంచి రెడ్డి లేదా బీసీలో నుంచి ఒక్కరికి మాత్రమే ఆ పదవి దక్కింది. డి శ్రీనివాస్కి మాత్రమే ఆ పదవి అధిరోహించాడు. తర్వాత కేకేశ్వరరావు కూడా పదవిని అధిరోహించాడు. సో ఈసారి బీసీల వంతు కాబోతోందా, లేదంటే ఈసారి కొత్తగా షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి ఎవరైనా తీసుకునే అవకాశం ఉందా, లేదంటే తిరిగి ఆయన్నే కొనసాగిస్తారా, ఏ రకంగా జరగబోతోంది? ఎందుకంటే ఈసారి ప్రభుత్వం ఉంది కాబట్టి పిసిసి అధ్యక్ష పదవికి అంత ప్రియారిటీ ఉండకపోవచ్చు. ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అన్ని కార్యక్రమాలు కూడా చక్కబెట్టే అవకాశం ఉంటుంది. కానీ పార్టీ పరంగా లీడ్ తీసుకునే అవకాశాన్ని ఎవరికి వరించబోతోంది, ఆ విషయంపై ఎటువంటి చర్చ కొనసాగుతోంది? అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి పిసిసి పదవి 2కి ఒక్కలే నిర్వహించడం సాధ్యం కాని పని.
అలా ఉండడం అలాగే ఎక్కువ కాలం కూడా ఉంచరు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఉంచారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రం చెప్పడం జరిగింది హైకమాండ్ కి, దానికి పిసిసి ఇవ్వండి, రెండు చేయలేకపోతున్నానని చెప్పేసి అని జరిగింది. ఈ నేపథ్యంలో హైకమాండ్ కూడా ఈ బాధ్యతలను వేరే నియమించాలి. ఎప్పుడు కూడా పిసిసిగానే ఉంటాయి. అధ్యక్షుడు అటు ప్రభుత్వంతో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటారు. మరి అదే రకంగా ఇప్పుడు కూడా కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ మధు ఎస్టీ గౌడ్ పేరు అలాగే మహేష్ కుమార్ గౌడ్ పేరు పరిగణలోకి తీసుకుంది. మరి ఆల్మోస్ట్ ఎస్టీకి పిసిసి ఇచ్చేందుకు మధు ఎస్టీని పిసిసి అధ్యక్షుడిగా చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముందుకు వెళ్ళాలి. అలాగే ముఖ్యమంత్రితో సంయమనంగా ఉంటూ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. హైకమాండ్ ఎక్కడానికి చూసుకొని పిసిసి అధ్యక్షుడిగా మధు ఎస్టీ పేరుని టాప్ లిస్ట్ ఉంచారు. ఈరోజు మాట్లాడిన తర్వాత నేమ్ ఫైనల్ చేస్తారు. సీఎం యాక్సెప్ట్ చేస్తే నేమ్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రితో కలిసి పనిచేయాలి కాబట్టి కలిసి పనిచేసే వ్యక్తికి సంబంధించి కొన్ని పారామీటర్స్ చూసుకుంటారు. మరి ఆ రకంగానే ముఖ్యమంత్రి తనతో కలిసి పనిచేయ వ్యక్తి ఏ విధంగా ఉండాలని కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఆలోచన ప్రకారం ముఖ్యమంత్రి ఇప్పటికే హైకమాండ్ కి చెప్పారు. మరి హైకమాండ్ కూడా మంత్రి తప్ప మధు ఎస్టీ గౌడ్ మహేష్ కుమార్ ఇద్దరులో ఎవరో ఒకరిని ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు పిసిసి అధ్యక్షుడికి సంబంధించి దాదాపు కాదు, దేశంలో 8 రాష్ట్రాలు మారుస్తున్నారు. మొత్తం కూడా ఏఐసిసి ప్రకటన జరగబోతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరు కూడా ఈ కొత్త అధ్యక్షుడు ఎంపికకి సంబంధించి ఒక కసరత్తు చేశారు. మరి దేశవ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా ఏఐసిసిని అలాగే పిసిసిలను ప్రకటన చేసే కొన్ని చోట్ల మార్పులు, కొన్ని చోట్ల వినియోగించారు. అవి ఒక స్పష్టమైన వైఖరితో కాంగ్రెస్. అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి రప్పించారు. రేవంత్ రెడ్డి మొన్న మీటింగ్ అటెండ్ అవ్వాల్సిందిగా అమెరికా ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో ఆయన లాస్ట్ మీటింగ్ అటెండ్ కాలేకపోయారు. దాంతో ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా హైకమాండ్ చర్చించి కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక యొక్క నిర్ణయం అయితే ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ, సో మొత్తం మీద ఢిల్లీ పర్యటన